అఖిల భారత జ్యోతిష్య సామాఖ్య రాజమండ్రి శాఖ వేద విజ్ఞాన ప్రతిష్టానం సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రామారావుపేటలో ఉన్న ప్రతిష్టానం కార్యాలయంలో వారాహి నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న హోమ కార్యక్రమాలు అఖండ పూర్ణాహుతి ఆదివారం ఘనంగా జరిగింది. ప్రముఖ జ్యోతిష్య పండితులు రాజమండ్రి శాఖ అధ్యక్షులు డాక్టర్ పుసులూరి సర్వేశ్వర ఫణి శర్మ, శంకర జ్యోతిష్యాలయ అధినేత వారణాసి రవికుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసర్ సుబ్బారావు, రాజేష్, సిసి నాగేశ్వరరావు, సత్యబాబు, ప్రకాష్, డాక్టర్ పరశురాం సంయుక్తంగా వారాహి అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అనంతరం డాక్టర్ ఫణి శర్మ మాట్లాడుతూ వారాహి అమ్మవారి దయ వల్ల సమాజంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారని అన్నారు. వారాహి అమ్మవారికి అఖండ పూర్ణాహుతి కార్యక్రమం మా గురువుగారి ఆశీస్సులతో నిర్వహించడం జరిగింది. అందుకని దేశం, రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అనేటువంటి ఒక మనస్సంకల్పంతో ఈ పూర్ణాహుతి చేయడం జరిగింది. సో అందుకని మా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఒక్కసారి కాకినాడ పట్టణ పుర ప్రజలు ఒక్కసారి మా వేద విజ్ఞాన ప్రతిష్టానం చెరుకుపల్లి వేదిక్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కి ఒకసారి సందర్శించి ఇక్కడ మేము చేయబోయేటువంటి వివిధ కార్యక్రమాల యొక్క అంశాలను మీరు గ్రహించినట్లయితే చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని మేము అందరినీ కోరతాం. మన సంస్కృతి సాంప్రదాయాలను గురువుగారు ఎప్పుడు కూడా అత్యంత పెద్దపీట వేసి ఆ సాంప్రదాయాన్ని మనకు అందించారు. దాన్ని కొనసాగింపుగా మనం కలిసికట్టుగా ప్రతిష్టాపనలు అందరూ కూడా వేద విద్య యొక్క వ్యాప్తి కోసం, తర్వాత సాంప్రదాయాన్ని అందరి పిల్లల్లో కూడా ఈ వ్యాప్తిని ఇంకా కొనసాగించాలని అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భక్తులందరూ కూడా రామారావుపేటలో ఈ ప్రతిష్టాపన యొక్క సెంటర్కి వచ్చి జరిగే కార్యక్రమాలు పాల్గొని మన సంస్కృతిని కాపాడవలసిందిగా మరొకసారి కోరింది.